ఏర్గట్ల మోర్తాడ్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ నిర్వహించారు. పేదింటికి రేషన్ బియ్యం, ముసలవ్వలకు ఆసరా పెన్షన్, అక్కలకు బీడీ పెన్షన్, ఇంటింటికి మిషన్ భగీరథ, తాగునీరు ఇలా అన్ని ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆపే కుట్రను కూడా చేస్తుందని రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల జనార్దన్ గార్డెన్ లో మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ మాదిగల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఎంతో బాధ్యతతో కూడుకొని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా నిష్పాక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. మోపాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ బీఆర్ఎస్ నాయకులు రైతులు దహనం చేశారు. రైతులకు నిరంతర ప్రక్రియ అయిన రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఇవ్వొద్దన్నారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి బొంకన్పల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామస్తులు ఆటపాటలతో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆలూర్, మాక్లూర్ మండలాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొనున్నారు. నందిపేట్ మండల కేంద్రంలో మైనార్టీ ఫంక్షన్ హాలులు ఏర్పాటు చేసిన నందిపేట్ డొంకేశ్వర్ మండల మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రేపు కోరుట్ల బంద్ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి 80,000 మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 ఒక్కటేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా కేసీఆర్ కే ఓటు వేసినట్లని చెప్పారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ భూ బాధిత రైతులతో ఆయన సమావేశంలో మాట్లాడారు.